మరి ఆస్తి మొత్తం నీ పిల్లల పేర్ల మీద రాస్తే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నావు? ఏం చేస్తావు? చంపేస్తాను. నీ కళ్ళ ముందే నీ పిల్లల్ని చంపేస్తాను. మర్యాదగా లాయర్ని పిలిచి ఆస్తిని 4 భాగాలుగా చెయ్యి. నీ పిల్లలకి 2 భాగాలు, నాకు నా బిడ్డకి 2 భాగాలు. ఎంత ధైర్యం అంటే నా ముందే నా బిడ్డల్ని చంపుతానంటావే? అసలు నువ్వు బ్రతికుంటే కదా నా బిడ్డల్ని చంపడానికి. సైదులో పట్టుకోరా దీన్ని. సైదులో రే సైదులో, పట్టుకోమంటున్నాడు కదా, మీ రాజుగారి మాట అంటే నీకు లెక్కలేదా? రా పట్టుకో. సైదులో ఏం చేస్తున్నావురా? ఏంటి గజపతి, నన్ను పట్టుకోమంటే నిన్ను పట్టుకున్నాడు అనుకుంటున్నావా? సైదులు నీ మనిషి, కానీ నేను ఇంట్లో అడుగు పెట్టిన మరుక్షణమే వాణ్ణి నేను కొనేశాను. ఏమన్నావు? నేను రాక్షసినా? అవును, రాక్షసినే. నీకొక విషయం తెలుసా? నీ భార్యకి లేని రోగాన్ని పుట్టించింది నేనే, అది చచ్చేలా చేసింది నేనే. సొంత చెల్లెల్లా చూసుకుంది కదే, పాపిస్తాను. నీ చావు భయంకరంగా ఉంటుంది, నీ చావు భయంకరంగా ఉంటుంది. గొంతులో నుండి మాటొస్తే పోటు దిగుతుంది గజపతి. నాన్నా, మధు, నాన్నా, మధు పారిపోరా, రావద్దురా, రావద్దు, పారిపోరా, పారిపో, వెళ్ళిపో ఇక్కడి నుంచి. బాబు పారిపోరా, వీళ్ళు నిన్ను చంపేస్తారా. చెల్లెలు తీసుకొని పారిపోరా, పారిపో. రే మధు పారిపోరా, రే పారిపోరా, దగ్గరికి రావద్దు. సైదులో
పిల్లలిద్దరినీ ఆస్తి పేపర్లు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సిటీలో మన మనిషి ఉంటాడు, వెళ్ళి వాణ్ణి కలవండి. ఇక్కడ జరగాల్సిన తంతు నేను చూసుకుంటాను. బయలుదేరు. అలాగే అమ్మా. పద పద పద. పిల్లలు జాగ్రత్త, వాళ్ళు మన బంగారు బాతులు. నా పిల్లలరా, నేను దండం పెడతారా? నా పిల్లల్ని చేద్దు, నా పిల్లల్ని చేయొద్దు, నీకు దండం పెడతాను. సరే, దండం పెట్టు, వదిలేస్తాను. నా కోపం ఇంకా తగ్గలేదు. నా కాళ్ళు పట్టుకో, వదిలేస్తా. నిన్ను కాదు, నీ పిల్లల్ని. నా పిల్లల్ని ఏం చేయదు. కొన్ని క్షణాల క్రితం ఇవే చేతులు నా గొంతు పట్టుకుని చంపేస్తానన్నాయి. ఇప్పుడు అవే చేతులు నా కాళ్ళు పట్టుకొని నీ పిల్లల్ని ఏం చెయ్యొద్దు అంటున్నాయి. ఏం కిక్కుంది గజపతి? కానీ నాకు ఎదురు తిరిగిన వాళ్ళని క్షమించే అలవాటు నాకు రావట్లేదే. సారీ గజపతి. నన్ను మోసం చేసి మీరు ఎక్కడెక్కడో తిరిగి చివరికి ఆ ఊర్లో సెటిల్ అయ్యారు. నా కళ్ళు కప్పారు. ఆ కృష్ణప్రియని మీతో తీసుకెళ్లిపోయారు. చాలా ఏళ్ల తర్వాత మిమ్మల్ని పట్టుకుంటే దాని పెళ్లి చేసి చంపేస్తామన్నారు. సరే అని ఊరుకున్నాను, కానీ మీరు దాని పెళ్లి చెయ్యలేదు, చంపను లేదు. దానికి అనుమానం వచ్చేలా చేసి దాన్ని వదిలేశారు. అది చాలా తెలివిగలది అని మీకు తెలుసు, నాకు తెలుసు. అది పొరపాటున ఇప్పుడు తీగలాగితే నా డొంకంత కదులుతుంది. నేను ఇన్ని సంవత్సరాలుగా సృష్టించుకుంటూ వచ్చిన ఒక మహాప్రపంచాన్ని, బంగారు ప్రపంచాన్ని నేను మీ వల్ల కోల్పోవాలా? చెప్పండి, ఏం చెయ్యాలి మిమ్మల్ని? అదిగో నేను నమ్మిన బంటు సుబ్బరాజు వచ్చాడు. వీడికి అప్పగిస్తాను మీ భవిష్యత్తుని. నీకెంత బలుపుంటే నువ్వు మా అమ్మ కళ్ళు కప్పి తిరుగుతావురా? అంటే మా అమ్మ నిన్ను పట్టుకోలేదనుకుంటున్నావా? మా అమ్మంటే భయం లేని వాళ్ళు ఈ భూమి మీద బతకడానికి వీల్లేదు. మిమ్మల్ని చంపేస్తాను. సుబ్బరాజు, ఆగు.
వీడి కూతుర్ని నేను సరిగ్గా చూడలేదు. మహా అయితే మనం 1-2 సార్లు చూసాం. సరిగ్గా జ్ఞాపకం లేదు. దానికి సంబంధించిన ఆనవాళ్లేవి ఇప్పుడు వీళ్ల దగ్గర లేవు. అవి మనం తెలుసుకోవాలంటే ఎంతో టైం పట్టదు. కానీ దాని విషయంలో మనం ఎక్కడా ఇన్వాల్వ్ అవ్వకూడదు. మన చేతికి మట్టి అంటకూడదు. వీళ్ళ చేతులతోనే దాని పని పూర్తి చెయ్యాలి. మనం ఏమైనా చిన్న తప్పు చేసి దానికి దొరికిపోతే మన సామ్రాజ్యం కుప్పకూలిపోతుంది. అర్థమైందమ్మా. రే సైదులు, మీకు 1 వారం రోజులు టైం ఇస్తున్నాను. వారంలో దాని శవం నా కాళ్ల దగ్గరన్నా ఉండాలి. లేదంటే అది చనిపోయిందన్న న్యూస్ హెడ్లైన్స్లో రావాలి. అలాగే. మేమింకా బయలుదేరమా? గుండెల్లో భయం అలాగే ఉంచుకోండి. గుమ్మం దాటాం కదా అని గుండెల్లో భయాన్ని బయటికి విసిరేస్తే మీ ప్రాణాలు అరక్షణంలో పోతాయి. వారం రోజుల్లో దాని శవాన్ని తీసుకొచ్చి మీ ముందు పడేస్తాం. వెళ్ళండి. అయ్యో ఏమయ్యా, ఏమయ్యా, అయ్యో ఏమయ్యా, అయ్యో రే ఎందుకు కాల్చావురా? ఏమయ్యా? ఏయ్ సుబ్బు, నిన్ను నేనెందుకు కాల్చానో తెలుసా? రేపటి నుంచి నువ్వు యశోదని వెతుకుతున్నప్పుడు ఇలా కుంటుతూ ఉంటే మమ్మిచ్చిన వార్నింగ్ నీకు గుర్తొస్తూ ఉంటుంది. అవసరం తీరాక మర్చిపోవడం అనేది నీకు బాగా అలవాటైపోయింది. ఆ అలవాటుని మాన్పించాలని ఇలా చేశాను. నా మొగుణ్ణి కాల్చినందుకు నీకు నీ 2 కాళ్ళు లేకుండా చేస్తాను. ఏమయ్యా, లే అయ్యా. వీడి చావు నా చేతుల్లోనే జానకి. నేను మాత్రం వదులుతానా? వీళ్ళిద్దరిని కత్తికొక్కండగా నా స్టైల్లో నరుకుతాను, చూడవయ్యా. లేవయ్యా, లే. వాళ్ళకి నేను ఎక్కడున్నానో తెలిసేలోపు అసలు వాళ్ళ గురించి నా గురించి నేను పూర్తిగా తెలుసుకోవాలి. ఎవరికి కాంటాక్ట్లోకి వెళ్ళాలన్నా కమ్యూనికేషన్ ఉండాలి కదా, ఫోన్ ఉండాలి. కాబట్టి ముందు నేను ఫోన్ తీసుకోవాలి. కానీ డబ్బులు ఎలా?
అమ్మా తేనె బాటిల్ ఎంతమ్మా? అమ్మా తేనె సీసా ఎంతమ్మా? మంచిదేనా లేదా బెల్లం నీళ్ళ? ఇచ్చే రేట్ చెప్పమ్మా. ఫ్రెషే కదా? ఇదిగో అమ్మాయి, బాటిల్ ఎంత? ఏంటమ్మా అంత రేటు చెప్తున్నావు? 400కి ఇస్తావా? సరే 500 ఇస్తాను. ఇంతసేపా మాటలు మాట్లాడడం? ఇచ్చే రేటేంటో చెప్పు. సరే అమ్మా, 500 ఇస్తాను, బాటిల్ ఇచ్చేయి, సరేనా? యశోద, ఓ అమ్మా, మొత్తం బాటిల్స్ తీసుకుంటాను, బాటిల్ 500కి ఇస్తావా? తీసుకో. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఆ సుబ్బరాజుగాడు ఎంత పని చేశాడయ్యా! వాడికి ఏం పోయే కాలం వచ్చింది, అలా కాల్చి చచ్చాడు. అయ్యో, ఆ డాక్టర్ ఏమో జీవితాంతం కాలు ఇలాగే ఉంటుంది, కుంటుకుంటూ నడవాలంటున్నాడు. వాడు నా చేతులకు చిక్కితేనా ఆణ్ణి మాత్రం మామూలుగా చంపను. వాడు ఒక్కసారి కనిపిస్తే చాలయ్యా, చంపేస్తాను వాణ్ణి. ఆవేశపడకే జానకి, అసలే మన టైం బాలేదు. యశోద ఫోన్ కూడా పనిచేయట్లేదు. ఒకవేళ నిజంగా యశోద బ్రతికుంటే యశోద మళ్ళీ తన సిమ్ తీసుకుని ఉండేది కదా. ఒకవేళ నిజంగా యశోద చనిపోయిందా? లేదు, యశోద చనిపోయి ఉండదు. ఒకవేళ యశోద చనిపోయి ఉంటే తన డెడ్ బాడీ అయినా కనిపించేది కదా. అలా కనిపించలేదంటే ఖచ్చితంగా యశోద ఎవరో ఒకరికి దొరికే ఉంటుంది, తను బ్రతికే ఉంటుంది. ఆ నమ్మకం నాకుంది. ఏమైంది? యశోద, యశోద అయ్యా, ఆటో ఆపు. ఆపు.
ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? నన్ను ఎందుకు కాపాడాలనుకుంటున్నావు? ఒక్క నిమిషం ఉండు. ఎక్కడే? ఎటే వెళ్ళిందయ్యా? నువ్వేదో భ్రమపడినట్టున్నా. లేదయ్యా, నేను యశోదతో పాటు ఆ అడవి పిల్లను కూడా చూశాను. మరెక్కడికి వెళ్ళినట్టు? నాకిందాకొస్తుంటే మీ అమ్మ నాన్నలు కనపడ్డారు. నన్ను చూసి వాళ్ళు పారిపోయారు. ఎందుకు? అసలు వాళ్ళు మా అమ్మ నన్నులైతేనే కదా. అసలు నేను ఎక్కడికి కదలకూడదు. ఎందుకంటే వాళ్ళకి నా గురించి మొత్తం తెలుసు. దీని వెనకెవరున్నా, ఎంత పెద్దవాళ్ళున్నా నేను వాళ్ళంతా చూస్తాను.